ఆ భగవత్ బీరకాయ పచ్చడి భగవంతుడే చేశాను. మీ ముందుకి వచ్చాడు. ఆ దివ్యత్వమే గురు రూపంలో మీ ముందు వచ్చి గురు రూపాన్ని తీసుకుంది. ఆ దివ్యత్వం ఏదైతే ఉందో ఆ రూపంలో, గురు రూపంలో లోపల ఉన్న దివ్యత్వం ఉంది చూశారు, అది ఇంపెరిషబుల్, నాశనము కానిది, సంపూర్ణమైన చైతన్యవంతం అది. ఆ భగవంతుణ్ణి మీరు అనుభూతి చెందాలి. భగవంతుడు నిన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనేది మీరు అనుభూతి చెందాలి. అది అనుభవించదగినది, అనుభవించాల్సింది. అనుభవాయిక వైద్యము అంటారు కదా, అనుభవించడం ద్వారా మాత్రమే తెలుసుకోగలరు. భగవంతుడు రకరకాలుగా ఆ ప్రేమని మీకు వ్యక్తీకరిస్తూనే ఉన్నాడు. ఎన్నో రంగురంగుల పక్షులు, రంగురంగుల పువ్వులు, మబ్బులు, వర్షము, ఇంతమంది ఫ్రెండ్స్ని ఇచ్చున్నాడు, మీకు స్నేహితుల్నిచ్చాడు, జనాల్నిచ్చాడు, బంధువుల్నిచ్చాడు. ఆ దివ్యత్వాన్ని మీరందరూ అనుభూతి చెందడానికి ఇన్ని రకాల సదుపాయాలు చేస్తున్నాడు భగవంతుడు. అయినప్పటికీ మీరు ఆ దివ్యత్వాన్ని అనుభూతి ఇంకా చెందలేకపోతున్నారు. అందువల్ల ఏం చేశాడు? ఆ గురు రూపం లేదు, మహర్షి రూపం, ఒక సాధువు రూపం, మాస్టర్ రూపం తీసుకుని ఆ సత్యం ఏమి అనేది ఒక చిన్న గ్లింప్స్ లాగా నీకు చూపిస్తున్నాడు అనమాట. ఏమంటారు, చణక్ అనమాట ఒకటి ఇచ్చి, ఇది భగవత్ స్వరూపము, దివ్యత్వం అంటే ఇది, అనుభూతి చెందు అని తెలియడానికి ఆ రూపాన్ని, గురు రూపాన్ని తీసుకున్నారు. ఆ దివ్యత్వము మిమ్మల్ని చాలా అతిగా ప్రేమిస్తోంది అనేది గ్రహించండి. ఆ చైతన్యము అంతటా నిండి ఉంది, అన్ని విధాలుగా అణు అణువున నిండి ఉన్నది అదే చైతన్యము. మనం ఇంకా అనుభూతి చెందడానికి వీలుగా గురు రూపంలో మనకి ఎదురుగ్గా ఆ దివ్యత్వం వచ్చింది తప్ప, అంతటా నిండి ఉన్నది అదే గురు, ఆ చైతన్యమే, అదే దివ్యత్వము, దైవత్వము, అదే గురు, అదే నువ్వు. అందుకే మొదట్లో గురువు గారు చెప్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు కదా, పద్యం ఒకటి చదువుతాం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి స్తోత్రంలో వస్తుంది. భగవంతుడు అను, ఈశ్వరుడు అను, విశ్వాన్ని సృష్టించిన వాడు అను, చూడలేనిది, వినలేనిది లేదు, చూసింది, ఆత్మ, గురు, ఇవన్నీ కూడా ఒక్కటే. మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి భగవంతుడు సృష్టిని ఇన్ని రకరకాలుగా సృష్టిస్తున్నాడు. ఇది తెలుసుకొని నువ్వు నీలో నువ్వు విశ్రాంతిగా ఉండు. ఊరికే మనసు అటు ఇటు పరుగులెట్టడం కాదు, ఆ సమాధి స్థితి ఉండాలి. లేదనుకోండి, ఎవరో మీకంటే పవర్ఫుల్, వాళ్ళెవరో ఇంకా గొప్పవాళ్ళు, ఇంకా పవర్ఫుల్ అని ఎప్పుడైతే అనుకున్నారో మీలో ఈ సమతుల్యం కోల్పోతారు, సమాధి స్థితిని కోల్పోతారు, ఆ బ్యాలెన్స్ పోతుంది. మీరు ఎక్కడో వెనకబడిపోయినట్లుగా భావిస్తారు, ఇంకేదో సాధించడానికి పరుగులెడుతూ ఉంటారు. అప్పుడు మీలో మీరు స్థిరంగా, నిలకడగా, స్థితప్రజ్ఞతతో లేనట్లే లెక్క. ఎస్టాబ్లిష్డ్ కాదు, మీరు ఈ సమతుల్యంలో లేరు, సమాధి స్థితిలో లేరు. మళ్ళీ చూడండి, ఈ జ్ఞానం చాలా చాలా అమూల్యమైనది. ఎవరైతే శరణాగతి పొందేరో, సంపూర్ణంగా గురువుకి శరణాగతిలో ఉన్నారో, ఆల్రెడీ కొంత సాధన చేస్తున్నారో, ఈ సాధన మార్గంలో ఉన్నారో,
వాళ్ళకి మాత్రమే ఇవ్వబడుతోంది. ఇది చాలా ముఖ్యమైనది. లేదనుకోండి, అహం వచ్చేస్తుంది మనలో. మీలో అహంకారం వచ్చేస్తుంది. శరణాగతి, సమర్పణ భావం చాలా చాలా అవసరము. సాధన అవసరము. అనుకోవచ్చు. వాళ్ళ కాళ్ళకి నేను దండం పెట్టాలా? అంతటా నిండి ఉన్నది అదే చైతన్యము అంటే నేను వేరే వాళ్ళకి ఆ గురువు, ఈశ్వరుడు నేను ఒకటే అయితే నేనెందుకు వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి? అంతటా నిండి ఉన్నది అదే చైతన్యం అయితే ఎవరో చెప్పింది నేను వినడమేమిటి? అష్టావక్రుల వారు చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ భేదము సమసిపోయిందో, నువ్వు నేను వేరు అనే భేదము సమసిపోయిందో, అంతటా నిండి ఉన్నది అదే చైతన్యము అన్న గ్రహింపులో మనం ఉన్నామో, ఆ మనసు తాలూకు సమాధి స్థితిని, మీ ఆత్మ తాలూకు సమాధి స్థితిని మీరు అనుభూతి చెందగలరు. నిలకడగా ఉంటుంది మనస్సు. స్థిరంగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోని కూడా చలించిపోకుండా, చాలా పవర్ చూసినా సరే మీరు భయపడిపోకుండా, చలించిపోకుండా ఉంటారు. ఒక విజ్డమ్ కావచ్చు, జ్ఞానం కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, షేక్ అయిపోకుండా ఉంటారు. మళ్ళీ చూడండి, ఇదంతా కూడా పూర్తిగా వ్యక్తీకరించడం అనేది జరగదు. అందువల్ల ఒక సిద్ధి కానీ, ఏదైనా ఒక స్ట్రాంగ్ పవర్ కానీ చూసారనుకోండి, అబ్బా! నీళ్ళ మీద నడిచేస్తున్నాడండి ఆ యోగి ముని. నేనేదో తక్కువ వాడను. కాదు. ఆ సిద్ధి చూసి అది పవర్‌ఫుల్ నువ్వు కాదు అని అనుకోవద్దు అని చెప్తున్నారు. ఇదంతా కూడా ఆ చైతన్యం తాలూకు డిస్టార్షన్, వికారం అనొచ్చా? నీ ఆత్మలో నువ్వు రమించకుండా, లోపలికి వెళ్ళకుండా ఉండేటందుకు ఇవన్నీ కూడా అడ్డంకులు. విశ్వమంతా కూడా ఒక్కటే చైతన్యము వివిధ రకాలుగా వ్యక్తీకరించబడుతోంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూపం ఆ చైతన్యం తీసుకుంటోంది. మార్పు చెందుతోంది. అదే చైతన్యం ఒక దగ్గర టేబుల్ అయితే, ఒక దగ్గర కళ్ళజోడైతే, ఇంకొక దగ్గర ల్యాప్‌టాప్ అయితే, ఇంకొక దగ్గర మంచినీళ్ళైతే, ఇన్ని రకాల రూపాలు రూపాంతరాలు చెందుతోంది. అదే చైతన్యము. నువ్వు చూడండి గురుదేవులు అక్కడ కూర్చోబెట్టారు సాధకుడిని, మనల్ని. ఎంత సౌభాగ్యం మనది. ఎంత అదృష్టం చేసుకున్నాం. చెప్తున్నారు, నువ్వు రాజు సింహాసనం పైన కూర్చుని ఉన్నావు. అక్కడి నుంచి కిందకి దిగద్దు. ప్రపంచంలో ఏది చూసి టెంప్ట్ అవ్వద్దు. అది ప్రాపంచిక విషయాలు కావచ్చు, ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు. నీ ముఖం మీద చిరునవ్వు, ఆ సమస్థితి, సమతుల్యము నీలో ఉన్నది. ఆ రాజసం నీలో ఉన్నది ఉంది చూసావు. నీలో నువ్వు సంపూర్ణంగా స్థిరంగా ఉన్నావు చూసావు. ఈ బంధాల నుంచి విముక్తుడివైపోయి ఉన్నావు చూసావు. అది ఎట్టి పరిస్థితుల్లోని వదులుకోకు. మనల్ని మనం అనుకుంటూ ఉంటాం. ఏదో పొద్దున్నే లేచాం, సుదర్శన క్రియ చేశాము. చూడండి ఎంత రాజసం చెప్తున్నారు. రాజు సింహాసనం మీద కూర్చోబెట్టారు మనల్ని. ఎప్పుడూ అక్కడి నుంచి దిగొద్దు. యూ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఆల్రెడీ. నువ్వు ఆ బ్యాలెన్స్‌డ్ స్టేట్‌లో ఉన్నావు. స్థితప్రజ్ఞుడివే నువ్వు. నీకేమీ తక్కువ కాదు. నువ్వేం బంధాల్లో చిక్కుకుపోయి లేవు. 2 విషయాలిక్కడ. ఒకటేంటి వినయంతో ఉండడము. రెండోదేంటి చిన్నతనంగా ఉండడము. ఇవి 2 చాలా తేడా ఉందండి. గమనించండి. మన సాధకులు, టీచర్లు లేదు సాధకులు ఎవరైతే ఉన్నారో, భక్తులు ఎవరైతే ఉన్నారో ఎవ్వరి ముందు కూడా చిన్నతనం భావించాల్సిన అవసరం లేదు. కానీ
ఎవరి ముందైనా సరే వినయంగా ఉండాలి. నువ్వెప్పుడైతే నేనేమీ కాదు అని అనుకున్నావో, ఆ పోపు కావచ్చు, ఇంకో సాధకుడు ఇంకొక సన్యాసి కావచ్చు, ఎవరి ముందైనా సరే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ ముందు నేను చాలా చిన్నవాడిని అని చిన్నతనం ఫీల్ అయితే అయిపోయింది నీ పని పూర్తిగా అన్నీ కోల్పోయినట్లే లెక్క. ఎందుకు? ఆ ఏకత్వం, అంతటా నిండి ఉన్న ఏకత్వం ఏదైతే ఉందో, ఖాళీ మరియు గుల్ల, హాలో అండ్ ఎంప్టీ ఏదైతే ఉందో అది చూడడం నువ్వు మర్చిపోయావు. అతనిలో ఉన్నది హాలో అండ్ ఎంప్టీనే. నీలో ఉన్నది కూడా అదే ఖాళీ మరియు గుల్ల అన్నది చూడడం మర్చిపోతున్నావు. దాని బదులు ఏం చేస్తున్నావు? ఈ పైపైన కనిపించే మెరుగులున్నాయి చూశారు? కట్టుకున్న బట్టలో, నగలో అవి పట్టుకుని నువ్వు వెళ్లాడుతున్నావు. అక్కడ చిక్కుకుపోయావు. ఈ ఎగ్జిబిషన్ ఉంది చూశారు? అదంతా పట్టుకుని వెళ్లాడుతున్నావు. అక్కడ చిక్కుకుపోయావు. నువ్వు ఆ లోపలికెళ్ళి ఆ చైతన్యాన్ని, అంతటా నిండి ఉన్నది అదే చైతన్యము అనేది నువ్వు చూడలేకపోతున్నావు. ఇది చాలా చాలా సున్నితమైన అంశమండి. జ్ఞానమండి ఇక్కడ గురుదేవులు చెప్తున్నది. ఇది సరిగ్గా కనుక మనం ఫాలో అవ్వలేదనుకోండి, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశామనుకోండి, అసలైన విషయాన్ని మనం మిస్ అయిపోతాం. రాంగ్ సెన్స్‌లో తీసుకోకూడదు. చూడండి, ఎవరికీ దండం పెట్టొద్దు, ఎవరి కాళ్ళకి దండం పెట్టొద్దు అనటంలా, వినయం ఉండాలి. కానీ చిన్నతనం భావించొద్దు. నీకు నువ్వు తక్కువ వాడవు అని అనుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా రాజసం ఉంది నీలో. ఎందుకు? సాధన చేస్తున్నావు. ఎవ్వరికంటే కూడా తక్కువ కాదు. చిన్నతనం ఫీల్ అవ్వకు. వినయంగా ఉండు. ఒకసారి గురువుగారు ఒక కథ చెప్తున్నారిక్కడ. టూరింగ్ చేస్తున్నారట. ఏదో ఊర్లు తిరుగుతున్నారు. గురువుగారిని చూడ్డానికి చాలా పెద్దాయన ఒకాయనొచ్చారట. వచ్చి గురువుగారిని చూసి ఆయన అన్నట్ట, "పెద్దాయన, చుట్టూ చాలా మంది జనాలుంటారు. గురువుగారు అంటే మనకు తెలియందేముంది?" పెద్దాయన, ఆ ముసలాయన అన్నారట గురువుగారిని చూసి, "అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి? నీ కాళ్ళకి నేను దండం పెట్టాలా? నీకు ఆశీర్వదించాలా? నేను నిన్ను హగ్ చేసుకోవాలా? కౌగిలించుకోవాలా?" అని అడిగారట. నేనేం చేయాలి ఇప్పుడు? నాకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది అని అన్నారట పెద్దాయన. వెంటనే గురువుగారు ఏం చేశారో తెలుసా? ఫాట్టుమని లెంపకాయ కొట్టారట ఆ ముసలాయనకి. కొట్టి, "ఇదో ప్రశ్న నన్ను అడగడానికి నీకేది తోస్తే నువ్వు అదే చెయ్యి" అన్నారట. వెంటనే ఆ ముసలాయన గురువుగారి కాళ్ళకి దండం పెట్టారట. దండం పెడితే గురువుగారు అన్నారట, "ఈ ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు. ఇదంతా సరదాకి జరిగిన విషయమండి." ఆయన కూడా నవ్వేశారట పెద్దాయన. చాలా సేపు నవ్వుతూ ఉండిపోయారట. అంత పెద్దాయన, ముసలాయన కూడా. జరిగిందేమి, గురువుగారు కుర్రాడు పెద్దాయనకి లెంపకాయ కొట్టారు. అయినా అంత నవ్వారు. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆయన పెద్దాయన నవ్వుతూనే ఉన్నారు. ముసలాయన నవ్వుతూనే ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే గురుదేవులు ఎప్పుడు ఎవరి ముందు అలా ప్రవర్తించలేదు. అంత వయసులో పెద్దాయన్ని పట్టుకుని లెంపకాయ కొట్టేశారేంటి అని అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారట. కానీ ఆ పెద్దాయనకి అది చాలా నచ్చిందిట. అన్నీ తెలిసినవాడు. అర్థం చేసుకున్నాడు. కౌగిలించుకోవాలా? కాళ్ళకి దండం పెట్టాలా? ఆశీర్వదించాలా? అదో ప్రశ్న అడగడానికి నువ్వు నేను ఒకటే కదా! ఏమిస్తావు నువ్వు నాకు? అని చెప్పారన్నమాట గురుదేవులు. ఒక్క లెంపకాయతో. చుట్టుపక్కల వాళ్ళకి అర్థం కాలేదు కానీ, ఆ పెద్దాయనకి అర్థమయింది. హ్మ్. ఒకసారి ఇలానే కబీరు, కబీర్ సమకాలీనుడు ఇంకొక సన్యాసి ఉన్నారు. ఫరీద్. వీళ్ళందరూ కూడా ఒక ప్రయాణిస్తున్న తోలో ఒకేదో హోటల్‌లో, ట్రావెలర్స్ బంగ్లాలో బస చేశారు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ శిష్యులతో పాటుగా. ఆహా! ఒక్క సన్యాసి కాదు, ఇద్దరు సాధువులు ఒకే దగ్గర చేరారు అంటే, అబ్బా!
వీళ్ళిద్దరూ కలిసి డిస్కషన్ చేస్తూ ఉంటే అద్భుతాలండి అని అందరూ ఎదురు చూస్తున్నారట. ఏం జరుగుతుందో, వీళ్ళిద్దరూ ఏం డిస్కషన్ చేసుకుంటారో, ఎంత అందమైన జ్ఞానం మాకు అద్భుతమైన జ్ఞానం మాకు లభిస్తుందో అని ఎదురు చూస్తున్నారు. ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచాయి. ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకునేవారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. 3 రోజులు ఇలానే జరిగింది. ఎవరు మానాన వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. చుట్టుపక్కల వాళ్ళు అయోమయంలో పడిపోయారు. ఏమవుతోందిరా బాబు! ఆశ్చర్యపోయారు అందరూ. కబీర్‌కి తెలుసు. ఆ ఫరీద్‌కి తెలుసు. మాట్లాడాల్సిన అవసరం లేదు. అందుకే అక్కడ ఏమీ జరగలేదు. ఈ మాటలు కూడా ఉత్తి దండగే. ఈ అష్టావక్ర గీత విన్నాక కూడా మీరు ఎప్పుడు కూడా ఎవరి ముందు కూడా జ్ఞాని అయినా సరే మిమ్మల్ని మీరు తక్కువగా అనుకోవద్దు. చిన్నతనం భావించవద్దు. కానీ వినయంగా ఉండండి. హ్మ్. జై గురుదేవ్. రేపు కంటిన్యూ